ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాయి. వీటిని పొగడమని నేను అంటం లేదు, కానీ మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు అక్కడ పోయి తెలుసుకోండి అంటే అవి మీరు తెలుసుకొని చెప్తున్నారా, తెలియకుండా చెప్తున్నారా, లేకపోతే రాజకీయం కోసం చెప్తున్నారా? పథకం ప్రకారం మొన్న సంబంధించిన అధికారులు గుజరాత్ వెళ్ళినప్పుడు రాష్ట్రం చాలా బాగుంది, మీ నుంచి నేర్చుకోవాల్సింది మేము చాలా ఉంది అన్న మోడీ, మీ నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఇక్కడ అధికారులు గుజరాత్ వెళ్ళినప్పుడు అన్న మోడీ ఇక్కడికి వచ్చిన తర్వాత గుజరాత్ చూసి నేర్చుకోమని అంటాం అనేది ఎంత మటుకు కరెక్ట్ అనేది నేర్చుకుంటున్నారు కదా. ఇప్పుడు ఇంతకుముందు వారు చెప్పిన పథకం ఏదో బంగారు తల్లి పథకము ఎక్కడ ప్రారంభమైంది? అది ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రం లాడ్లీ లక్ష్మి పథకం కొన్ని సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద ప్రారంభమైంది. దానివల్ల ఆడపిల్ల పుడితే ప్రభుత్వం వారికి ఆ రకమైన ఆర్థిక సాయం, యుక్త వయసు పెళ్లిడికి వచ్చేసరికి 2 లక్షల రూపాయలు ఆ రకంగా వినండి. ఇప్పుడు దానివల్ల ఇవాళ మధ్యప్రదేశ్ లో మీరు చూడండి గణాంక వివరాలు, మేల్ ఫీమేల్ రేషియో ఎంత తక్కువ ఉండిందో ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఫీమేల్ మేల్ రేషియో కూడా పెరిగిపోయింది. ఇవాళ నువ్వు బంగారు తల్లి ఎప్పుడు పెడుతున్నావు? నేను ఇవాళ నీకు సంవత్సరం కాలం లేదు. ఇవాళ పుట్టిన ఆడపిల్లకు 2500 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. ఆ అమ్మాయి 18 ఏళ్ల వరకు వచ్చిన తర్వాత నువ్వు ప్రభుత్వం ఏదో దానికి బెనిఫిషియరీ ఇవ్వాలా. అప్పటి వరకు నువ్వు ఉండేది లేదు, పెట్టేది లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఏదో ఎన్నికల ముందు ఇది బంగారు తల్లి అనేటువంటి అరువు తెచ్చుకున్న పథకాలు ఇతర రాష్ట్రాల నుంచి తప్పితే కానీ మీరు సొంత ఆలోచన కాదు, సొంతంగా ఇది ప్రయోజనం చేకూర్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇద్దరు వాదనలు విన్నారు. మీరు ఒక ఎక్స్పర్ట్గా అంటే ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్గా జరుగుతున్న అభివృద్ధి రాష్ట్రాల్లో ఏ విధంగా మీరు సమీక్షిస్తారు? ఏ రాష్ట్రం పురోగతిలో ఉందనుకోవచ్చు? ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది? ఒకటండి, మామూలుగా పేపర్లో కనపడే కొన్ని పై న్యూస్ స్టోరీస్ చూసేటట్లయితే గుజరాత్ ఈజ్ ఏ గ్రేట్ సక్సెస్ స్టోరీ అని అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా గణాంకాలను చూసేటట్లయితే ఈ మధ్యకాలంలో ఒక పత్రికలో ఎకనామిక్ టైమ్స్ ఏదో గుర్తులేదు నాకు, వస్తే నేను చాలా మందికి కూడా చూపించాను, కానీ నా దగ్గర ఇమీడియట్గా దొరకపోవటం నా దురదృష్టం. అది దానిలో పక్కా గణాంకాలతో గుజరాత్లో జరుగుతుందంతా అంత చెప్పుకోవాల్సిన ఇంత పెద్ద స్థాయిలో చెప్తున్నటువంటి హైప్ ఉంది. ఈ హైప్కి తగ్గ అభివృద్ధి కాదనేది అక్కడ క్లియర్గా మీకు కొన్ని నాకు ఇమీడియట్గా ఊరికి ఉదాహరణలు చెబుతా. ఇప్పుడు మొన్న సెన్సస్ జనాభా లెక్కలు సేకరించాం కదా 2011, దాని ప్రకారమే గుజరాత్ గ్రామీణ ప్రాంతాల్లో 67% కుటుంబాలకి టాయిలెట్స్ లేవు. అర్థమైంది కదా, వాళ్ళు బహిర్భూమికి బయటకు వెళ్లాల్సిందే. 67% కుటుంబాలు, 67% మంది 2011 సెన్సస్. అది మొన్న 2011లో జరిగిన జనాభా లెక్కల సేకరణలో ఇది వచ్చింది. తర్వాత ఇంకోటి ఏంటంటే వేరే డేటా కూడా చూసుకునేటట్లయితే మోడీ కింద విపరీతమైన అభివృద్ధి జరిగిపోతుందని చెప్తున్నారు. నిజమే, 9% అభివృద్ధి జరిగింది. కానీ ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి సాధించిన మహారాష్ట్ర ఉంది, తమిళనాడు ఆ దరిదాపుల్లోకి వచ్చింది ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దీనికంటే ఎక్కువ సాధించిన రాష్ట్రాలు ఉన్నాయి. అయితే దానికంటే ముఖ్యమైనది ఏంటంటే గుజరాత్తో పోలిచి చూస్తే గుజరాత్ ఇప్పుడు మోడీ కింద 9%, గుజరాత్ మోడీ కింద 9% అయితే అంతకుముందు అదే గుజరాత్ మాధవ్ సింగ్ సోలాంకి, చిమన్భాయ్ పటేల్ కింద 16% అభివృద్ధి సాధించింది. మోడీ కింద 9%, అదే గుజరాత్ అంతకుముందు మాధవ్ సింగ్ సోలాంకి, చిమన్భాయ్ పటేల్ కింద 16% అభివృద్ధి సాధించింది ఇదే గుజరాత్. అంటే తగ్గించాడు వచ్చి మోడీ. గుజరాత్ లో యాక్చువల్ గా మోడీ వల్ల రేట్ ఆఫ్ గ్రోత్ తగ్గింది. కాకపోతే నావెల్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి, నావెల్ గా ఐడియాస్, క్రియేటివ్ ఐడియాస్ కొన్ని జెన్యూన్ గా ఉన్నాయి, అంతవరకే. దాన్ని ఊరికే హైప్ చేయటం అంటే ఈ రోజు భారతదేశపు కార్పొరేట్ రంగానికి ఒక నాయకుడు కావాలి. భారతదేశంలోని మామూలు జనాలు సాదా స్థిదా స్థితిలో లేరు, వాళ్ళ ఆలోచనలో ఉన్నారు, వాళ్ళు డైలమాలో ఉన్నారు, వాళ్ళల్లో చలనం ఉంది, వాళ్ళల్లో ఒక ఆందోళన, వాళ్ళల్లో స్తబ్దత లేదు. కాబట్టి ఈ పరిస్థితిలో ఏంటంటే ఒక ఉక్కు నాయకుడు పటేల్ బొమ్మ ఆవిష్కరించడం దగ్గర నుంచి అన్నింటిలో పటేల్ పట్ల నాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు, కానీ మోడీ గారి పట్ల ఉన్నట్టు నాకు పటేల్ గారి పట్ల అభ్యంతరం లేదు. కానీ ఏంటంటే పటేల్ అనేది ఒక ఉక్కు మనిషి అనేది ఉంది కాబట్టి అలాంటి ఉక్కు మనిషిగా ఈయన్ని ప్రొజెక్ట్ చేస్తా దేశంలో శాంతి స్థిరత్వం తెస్తాడనేది అభివృద్ధి అనేది గుజరాత్ లో మోడీ హయాంలో కన్నా గతంలో జరిగింది ఎక్కువ. మోడీ చెప్తున్న గ్రోత్ ఏదైతే ఉందో అదంతా ఎక్కువగా కూడా ఆర్టికులేటెడ్ లేదంటే దాన్ని చూపించుకున్నంత గొప్పగా ఏం లేదు. మిగతా రాష్ట్రాలు కూడా ఆ స్థాయిలో అటు తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ చూసుకుంటే అదే విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపుగా దరిదాపుల్లో ఉన్నట్టుగా కనపడుతుంది. సరే, మనం ఎంత పెద్ద మేధావులమని ఇక్కడ 4 గోడల మధ్యలో టీవీ ఛానల్లో మాట్లాడుకుంటున్నప్పటికీ వాస్తవాలు అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్గా గ్రామీణ ప్రజలు, పేద ప్రజలకు
అక్కడ ఉన్నటువంటి విషయాలు తెలుసు కాబట్టి ఇవాళ ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు పట్టం కట్టారు. గ్రామీణ ప్రాంతాల గురించి మాట్లాడితే ఇవాళ 94% గ్రామాల్లో పక్కా రహదారులు ఇవాళ గుజరాత్లో 94%. టాయిలెట్స్ కూడా లేవు అక్కడ. అదే అది మనం అనుకుంటే ప్రజలు చెప్తారు 2011 అదే సెన్సస్ మనం చాలా సెన్సస్ చేసుకోవచ్చులేండి, కానీ 92% గ్రామాల్లో ఇవాళ పాఠశాలలు ఉన్నాయి. ఇవాళ 87% విలేజ్ల్లో ఇది ఈయన రాకముందున్న పరిస్థితి ఏమిటి, ఈయన వచ్చిన తర్వాత ఉన్న ఇంప్రూవ్మెంట్ చెప్తున్నాను. 87% గ్రామాల్లో ఎలక్ట్రిఫికేషన్ ఇవాళ. ఇప్పుడు ఉద్యోగాలు మన మాదిరిగా కాదు, ఉద్యోగాలు వ్యాపారాలు పట్టణాల్లో నగరాలు చేసినా వాళ్ళు ఉండేది కాపురం మాత్రం ఇవాళ గ్రామాల్లో. అంతా అంటే ఇవాళ గ్రామీణ వ్యవస్థ పట్ల. కానీ ఒక్క విషయంలో ఇప్పుడు మీరు అందరూ మీరందరూ ఏదో నెగిటివ్ గా మాట్లాడనే ఉద్దేశంతో ఇక్కడ డిస్కషన్ మోడీ అధికారంలోకి వచ్చారు అంటే అక్కడ అసలు ఏం చేయకుండా వచ్చారని అయితే నేను అంటలే. కాకపోతే ఆయన అభివృద్ధి చెప్పుకునేంతగా అక్కడ సంక్షేమ రంగం తీసుకుంటే సంక్షేమ రంగం దేశం మొత్తంలో కల్లా ఈ రాష్ట్రంలో జరిగినంతగా మిగతా ఎక్కడ జరగలేదని చెప్పేసి ఆయన రవి గారు కూడా చెప్తున్నారు. నేను చెప్తున్నా అది కూడా సంక్షేమ పేరు మీద ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ అవినీతి ఏ రాష్ట్రంలో జరగలేదు. సంక్షేమ పేరు మీద ఇవాళ పని దినాల పేరు మీద గ్రామీణ ఉపాధి పేరు మీద ఎన్ని పని దినాల పేరు మీద ఎన్ని వందల కోట్ల ఇవాళ గల్లంత అవుతున్నాయో వాళ్ళు పుంకాలుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు శ్యామ్ గారు మీరు కూడా ఇప్పుడు జలయజ్ఞ పేరు మీద ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం, ఎన్ని ఎకరాల సాగులోకి తీసుకొచ్చాం, ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టామండి. ఎక్కడ జరిగింది దోపిడీ? అది ఇవాళ వ్యవసాయం అభివృద్ధి జరగడానికి మీరు చెప్పినటువంటిది ఈ ఫిగర్ చెప్పండి. 1.9 ఇస్ ఇట్ ఫ్యాక్టర్ నాట్? అదే ఇవాళ గుజరాత్లో ఈ యజ్ఞాల పేరు మీద జలం పేరు మీద వందల వేల కోట్లు కాకుండా ఇవాళ ప్రభుత్వం చెక్ డ్యాంల పేరు మీద కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చింది, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా. ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం పేరు మీద ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ ఎవరి వల్ల లాభపడుతుందంటే మధ్యదళాలు. ఇంతకుముందు చెప్పాను సోలార్ ప్రాజెక్ట్ పేరు మీద కదిరిలో అనంతపురం 20,000 ఎకరాలు ఇస్తే ఎవరికి లాభమైంది? ఎవరు ఉత్పత్తి చేశారు అదనంగా విద్యుత్ అంటే దానివల్ల జరిగింది లేదు, ఒరిగింది లేదు. కానీ లాభపడింది ఎవరు? సోకాల్ మీ క్యాపిటలిస్టు. వాళ్ళకు మేలు చేసేదానికి కార్యక్రమాలు పథకాలు చెప్పాను. మీరు సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఇవాళ గుజరాత్ లో గరీబ్ కళ్యాణ్ మేళా కింద ఇవాళ గుజరాత్ లో ఎక్కడ లేని విధంగా దాదాపు ఒక 500 ఈ గరీబ్ కళ్యాణ్ మేళాలు నిర్వహిస్తే 40 లక్షల మంది డైరెక్ట్ బెనిఫిషియరీస్. ఇవాళ దాదాపు ఇవాళ 4,850 పైన లక్షలు ఖర్చు పెట్టి ఈ రకంగా గరీబ్ మేళా కింద పెడితే అందులో షెడ్యూల్ ట్రైబ్స్ మీకు చెప్తాను. ఇవాళ షెడ్యూల్ ట్రైబ్స్ ఏ రకంగా మీరు జరిగింది సంక్షేమ పథకాలు అనేది కేవలం అక్కడ ఉన్నదంతా కూడా ఇంక్లూజివ్ గ్రోత్ ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ అందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చేటి. చూసేలోపు ఒకసారి మల్లురావు గారిని అడుగుదాం. మల్లురావు గారు సంక్షేమ రంగంలో గుజరాత్ కూడా వెనకపడలేదు అన్నది లక్ష్మణ్ గారు చెప్తా ఉన్నారు. సంక్షేమ రంగంలో నాకు తెలిసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయంలో కానీ లేదంటే బంగారు తల్లి విషయంలో కానీ చట్టబద్ధత క్రియేట్ చేయడంలో కానీ ఈ రాష్ట్రానికి ఒక్కటి నేను కంప్లీట్ ఎస్టీ వనబంధు పేరు మీద 15,000 కోట్లు షెడ్యూల్ ట్రైబ్స్ అక్కడ ఖర్చు పెట్టింది. వనబంధు పేరు మీద కేవలం ఈ రోజు 15,000 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ మన మాదిరిగా లీకేజెస్ అవన్నీ కాకుండా స్ట్రైట్ గా ఇవాళ అక్కడ బెనిఫిట్ ట్రైబల్ సెక్షన్స్ ఇవాళ. అదే రకంగా ఈ మిషన్ మంగళం పేరు మీద 2 lakh సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి 20,000 కోట్ల రూపాయలు అక్కడ సంక్షేమం పేరు మీద ఖర్చు పెట్టింది. కోస్టల్ మత్స్యకారులు ఫిషరీస్ ఎవరైతున్నారో వాళ్ళ 11,000 కోట్లు ఇక్కడ అలాంటి ఏం జరగలేదంటారా?